సాధారణంగా మనలో చాలా మంది గోవుల్ని ఎద్దుల్ని పూజిస్తే ఇంకొందరు పాములకి పాలు పడుతూ వాటిని పూజిస్తూ ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాకి చెందిన మాధవరం పోడు గ్రామంలో మాత్రం గబ్బిలాలను దైవంగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. అలా ఎందుకు పూజిస్తారంటే గతంలో ఈ ఊరిలో ముఠా కక్షలు తగాదాలతో అట్టొడికిపోతూ ఉండేది. సరిగ్గా ఆ సమయంలో ఆ గ్రామంలోకి గబ్బిలాల గుంపు ఒకటి వచ్చింది. ఎప్పుడైతే ఆ గబ్బిలాలు గ్రామంలోకి వచ్చాయో ఆ తగాదాలు ఆగిపోయాయి. అంతేకాదు ఆ రోజు నుంచి ఆ ఊరి పంటలు సమృద్ధిగా పండుతూ గ్రామస్తులంతా పాడి పంటలతో తలతూగుతూ ఉన్నారు. దేవుడు పంపించినట్లుగా తమ గ్రామంలోకి గబ్బిలాలు రావడం వల్లనే తమ గ్రామ ప్రజల్లో మార్పు వచ్చిందని స్థానిక ప్రజలు అర్థం చేసుకుని వారంతా సంతోషంతో ఆ గబ్బిలాలు ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్లి ఆ గబ్బిలాలకి ఆహారం పెడుతున్నారు. విచిత్రం ఏంటంటే ఇప్పటికీ ఆ వేప చెట్టుకి దానిపై ఉండే గబ్బిలాలకి పూజలు చేస్తూనే ఉన్నారు. ఈ వీడియో చూస్తే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. దైవంగా భావించే గబ్బిలాల కోసం వీడియోని తప్పకుండా లైక్ చేయండి.